ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాపై ఎలాంటి ఆధారాలు లేవని డిశ్చార్జ్ చేసిన రౌజ్ అవెన్యూ సిబిఐ కోర్టు. కేసులో మరో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. రౌజ్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్. ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించినందుకు సిబిఐని కోర్టు తీవ్రంగా విమర్శించింది. భారీ ఛార్జిషీట్లో చాలా లోపాలున్నాయని, ఏ సాక్ష్యం లేదా వాంగ్మూలం కూడా మద్దతు ఇవ్వలేదని పేర్కొంది కోర్టు. సిసోడియాపై ప్రాథమిక కేసును రూపొందించడంలో సిబిఐ విఫలమైందని కోర్టు తెలిపింది. ఇక దర్యాప్తులో లోపాలున్నాయని సిబిఐని విమర్శించింది రౌజ్ అవెన్యూ కోర్టు. सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए, देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान। ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోదియాకు ఊరట లభించింది. కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోదియాపై ఎలాంటి ఆధారాలు లేవని డిశ్చార్జ్ చేసిన రౌజ్ అవెన్యూ సిబిఐ కోర్టు. కేసులో మరో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. రౌజ్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్. ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించినందుకు సిబిఐని కోర్టు తీవ్రంగా విమర్శించింది. భారీ ఛార్జిషీట్లో చాలా లోపాలున్నాయని, ఏ సాక్షి లేదా వాంగ్మూలం కూడా మద్దతు ఇవ్వలేదని పేర్కొంది కోర్టు. సిసోదియాపై ప్రాథమిక కేసును రూపొందించడంలో సిబిఐ విఫలమైందని కోర్టు తెలిపింది. ఇక దర్యాప్తులో లోపాలున్నాయని సిబిఐని విమర్శించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఈడీ 2024 మార్చి 21న అరెస్టు చేసింది. మద్యం విధానం రూపకల్పనలో సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు తీసుకోవడంలో ఆయన పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఇక జైలు నుంచే సర్కార్ నడిపిన కేజ్రీవాల్ సుమారు 6 నెలల తర్వాత సెప్టెంబర్ 2024లో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందారు. केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केजरीवाल भ्रष्ट नहीं है। ఢిల్లీ లిక్కర్ కేసులో అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవించిన నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మద్యం విధానాన్ని రూపొందించిన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2023 ఫిబ్రవరిలో సిబిఐ ఆయనను అరెస్టు చేసింది. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న సిసోదియాకు విచారణలో జాప్యం జరుగుతోందన్న కారణంతో 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియాకు మరియు కవితతో సహా 23 మంది నిందితులను సిబిఐ కేసు నుండి విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చింది. నిందితులపై మోపిన ఆరోపణలను నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని, కేవలం ఊహాజనితంగా కేసును నడపలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సిబిఐ కేసు నుండి విముక్తి లభించినప్పటికీ
ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. సిబిఐ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఈడీ కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ నేతలందరూ బెయిల్పై బయటే ఉన్నారు. దర్యాప్తు సంస్థలు ఈ డిశ్చార్జ్ తీర్పుపై కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने हो गए सर। संभालिए सर अपने आप, संभालिए। See, firstly, I would go on law. On law, the general observation of court is that the rule of law is supreme. The criminal justice system or the criminal prosecutions are there to convict real culprit, and it is not an instrument to make illegal charges against anybody. That's the general perception, just the general law. On specific, after going through all the evidence and statements produced by the CBI against all the accused person, court has said that it has gone meticulously over all the statements, all the evidence which is produced by CBI, and not a shred of evidence, not a shred of allegation can be said to cross the threshold of the charge, and that is why the court has discharged them, saying that there cannot be any allegation which can be held to be true in this matter. Court has also said that the whole formulation of excise policy which was done by the government was done through institutional safeguards. It has gone to all the stakeholders, including the Honorable LG, and there cannot be any doubt on the mannerism and the way the policy has been framed. So we had submitted before the court that if you see the excise policy, the revenues of the state would have increased. The liquor has become cheaper because there were discounts which were offering. People from other states are coming and buying. So if the customers are happy and if the government is earning more revenue, where is the allegation of any wrongdoing in the excise policy? The court has vindicated that issue and has gone threadbare to all the evidence, all the data, all the figures which are presented by CBI, and has rejected them, saying that not even a prima facie case is made out against any of the accused persons. So it was the case of CBI that there were 3 legal opinions which were taken during the time when the excise policy was framed, and these opinions were not put in the cabinet note, and there was some imagined cabinet note which was there, which was destroyed by Sri Manish Sisodia and the other accused persons. The court has in fact gone to the details of it and has in fact gone into the 3 opinions himself, and it said that even these 3 opinions would not prove any CBI case, and in fact these opinions were in the favor of change in the excise policy. सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीट कर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान